నమస్తే అందరికీ. ముందుగా ఈ వీడియో చూడుర్రి. చూసిర్రా, అయిపోయిందా? ఏం ముచ్చటికి వస్తున్నా. చూసినావు కదా ఎంత బాధ అనిపిస్తుంది. మనసులో ఏదో తెలియని బాధ, కండ్ల పొంట రక్తం వస్తుంది. ఆ వాయిస్, ఆ పికాకులు ఉరడం కానీ, ఆ జంతువులు పోతుంది. ఎంత బాధగా ఉంది తెలుసా? ఎందుకు 400 acres 400 ఎకరాలు ఎంత గ్రీనరీ ఇస్తుంది, ఎంత ఆక్సిజన్ ఇస్తుంది హైదరాబాద్కి. ఎంత కాపాడుకుంటే మనం అంత ఒక చెట్టు నాటి పెంచడానికి ఎన్ని సంవత్సరాలు అయితే ఆ చెట్టు పెద్దగా అవుతుంది తెలుసు కదా. అది నరకేయడానికి ఒక సెకండ్. ఇలాంటి మూర్ఖుల వల్ల మన సొసైటీ ఎంత ఖరాబ్ అయిపోతుంది. నేచర్తో పెట్టుకుంటే సంక నాకిపోతాం అందరం. ఇయ్యాల నువ్వు అవన్నీ ఊలగొట్టి చెట్లను నాశనం చేసి జంతువుల్ని బయట గండబెట్టి చంపేసి వాటి రక్తం మీద నువ్వు కట్టే బిల్డింగ్లు వాళ్ళకి ఏమవుతుంది నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకో. ఈ క్వశ్చన్ ఎవరిని చేస్తున్నాను. ఇలా నువ్వు డెవలప్మెంట్ అని కోరుకుంటున్నావు కానీ రేపు పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నీ ఇల్లును కూడా కొడితే అర్థమవుతుంది ఆ బాధ ఏందనేది. ఎంత ఎంత డిస్కార్జింగ్ మూడ్లు ఉన్నాం తెలుసా జంతువులను మనం హింసించడానికి. మనుషులం అనేది రాక్షసులం అయిపోయినాం. అసలు మనిషి తత్వం లేదు ఎక్కడ. కొద్దిగా ఆలోచించండి. అవిటి గూడు నువ్వు గూలగొట్టుకున్నది, అవిటి మీద ఇల్లు కట్టుకుంటే రేపు పొద్దుల అవి ఎట్లా బతాయి? ఎవరికి ఆ పాపం? ఎవరికి? మనకే. నువ్వు ఓటేసిన నీకే, నువ్వు తెచ్చుకున్న గవర్నమెంట్ నీకే. ఇక్కడ శనేశ్వరుడు అంటే నీ మిన్న ఉన్నా, నీతోనే ఉన్నా, నీ ఎంబట్నే ఉన్నా, రోజు నీకు లిప్ కేసి ఇస్తున్నా అని పిర్రలు దట్టి మరీ చెప్తుండు. చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో. గుర్తుంచుకో. ఇలాంటి యూజబుల్ వీడియోలు షేర్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయి, స్టోరీ పెట్టు. సొసైటీని కాపాడు, నేచర్ని కాపాడు. నేచర్ మనని కాపాడుతుంది, ఆక్సిజన్ ఇస్తుంది.